దేవుడు ఇస్తేనే తీసుకుందాం అన్నట్టుగా ఉంటామే కానీ దేవుడి కొరకు మనం ఏం చేయాలనేటువంటి మనసు లేని వారుగా ఉంటాం. దేవుడి కొరకు మనం ఏం చేయాలి, అలాగో దేవుడి భాగలేశ్వరంగా అన్నట్టుగానే సరిపెట్టుకుంటాం. కానీ దేవుడి కొరకు మనం ఎంత చేసినా ఎంత ఇచ్చినా అది తక్కువే. వారు కలిగి ఉన్న ఆసక్తిని చూసినప్పుడు ప్రియ దొరుకులు నాకు ఆ మనసు వచ్చింది. నిజంగా వాళ్ళు అలాగా దేవుడి కొరకు ఏం చేసినా ఎంత ఇచ్చినా కానీ అది తక్కువే అన్నట్లుగా వారి ఆసక్తి అలా కనిపించింది అనమాట. శ్రేష్టమైన పదార్థాలు అనమాట. ఏమంటే వారు మాకు పెట్టిన పదార్థాలు ఏంటో తెలుసా? శ్రేష్టమైన పదార్థాలు. అందుకని బైబిల్ గ్రంథంలో వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. వాక్యోపదేశం పొందువాడు ఏమంటే ఉపదేశించు వానికి మంచి పదార్థములలో భాగం